అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పథకానికి ఈ తెలుగు సినిమా డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. ఆ ఒకే ఒక్క పథకం కేవలం 10 ఏళ్లలో కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. కొన్ని వేల మందిని వ్యాపారవేత్తలుగా మార్చింది. ఉద్యోగాన్వేషణ నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకువెళ్ళింది. కొన్ని కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. చెప్పాలంటే ఆ పథకం భారతీయ మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్వరూపాన్నే మార్చేసింది. ప్రజలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాలన్న ప్రధాని మోదీ దృఢ సంకల్పం నుంచి పుట్టిన ఆ పథకం పేరు ప్రధానమంత్రి ముద్రా యోజన. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పథకం ఎలాంటి విజయాలు సాధించింది, భారత ఆర్థిక ప్రగతికి ఎలా తోడ్పడింది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రధాని మోదీతో ముద్ర యోజన లబ్ధిదారులు పంచుకున్న విజయగాథల గురించి కూడా విందాం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి ముద్ర యోజన పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఆర్థిక తోడ్పాటును అందించేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సంకల్ప బలం, తెలివితేటలు ఉండి కూడా ఆర్థిక స్తోమత లేక మన దేశంలో ఎంతో మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ ఆలోచనలను అణిచివేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి కూడా ఆర్థిక బలం లేక ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతున్నారు. దీంతో వారి తెలివితేటలు నిరుపయోగంగా మారిపోతున్నాయి. అలాంటి ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసమే ముద్రా యోజన పథకానికి శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. అంతేకాదు, కుటీర పరిశ్రమలు, స్టార్టప్లు స్థాపించాలనుకునే వారికి ఆర్థిక చేయూతను అందించేలా ముద్రా యోజన పథకాన్ని రూపొందించారు. ఏప్రిల్ 8 మంగళవారం నాటికి ఈ బృహత్తర పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముద్ర యోజన ద్వారా తమ జీవితాలు మార్చుకున్న వారందరినీ ప్రధాని మోదీ అభినందించారు. దశాబ్ద కాలంలో ముద్ర యోజన అనేక మంది కలలను నిజం చేసిందన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులను ఆర్థికంగా నిలదొక్కున్నారని తెలిపారు. భారత ప్రజలకు ఏది అసాధ్యం కాదని ముద్ర యోజన నిరూపిస్తుందంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతేకాదు, ముద్ర యోజన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో పలువురు లబ్ధిదారులతో మోదీ ముచ్చటించారు. ముద్రా యోజన ద్వారా గణనీయమైన ఆర్థిక ప్రగతి సాధించిన పలువురు లబ్ధిదారులను అభినందించారు. వారు స్థాపించిన కుటీర పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి విజయగాథలు విని మురిసిపోయారు. ఈ సందర్భంగా ముద్రా యోజన పథకం చిరు వ్యాపారుల కలలను సాకారం చేసిందని, దేశంలోని పేదలు, యువత, మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని అందించిందన్నారు. ఈ పథకం కిందిచ్చే రుణ పరిమితిని మరింత పెంచే యోచనలో ఉన్నట్లు ప్రధాని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఓ లబ్ధిదారుని విజయాన్ని ప్రధాని ప్రశంసిస్తూ 10 లక్షల రుణంతో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారని కొనియాడారు. మీ విజయం భారత యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు. గతంలో మత కల్లోలాలతో తల్లడిల్లిన జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో కూడా ముద్ర యోజన వెలుగులు నింపుతుందనడానికి ఇదే సాక్ష్యమన్నారు మోదీ. యువత ఇకపై ఉద్యోగాల కోసం వేచి ఉండాల్సిన పని లేదని, వారే ఉద్యోగాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ఒక్క జమ్మూ కాశ్మీర్కు చెందిన లబ్ధిదారుడు మాత్రమే కాదు, ముద్రా యోజన సక్సెస్ స్టోరీలు ఇంకా చాలానే ఉన్నాయి. ఢిల్లీకి చెందిన కమలేష్ అనే టైలర్ ముద్రా యోజనతో తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు ఇంటి వద్దే కుట్టు పనిచేసే కమలేష్ ముద్ర యోజన ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించాడు. మరో 3 మహిళలకు ఉపాధి కల్పించాడు. తన పిల్లలను మంచి స్కూల్లో చేర్పించాడు. చీపుర్ల వ్యాపారం చేసే బిందు అనే మహిళది మరో విజయగాథ. ఒకప్పుడు రోజుకు 50 చీపులు తయారు చేసి అమ్మే బిందు అనే మహిళ నేడు రోజుకు 500 చీపులు ఉత్పత్తి చేసే యూనిట్ కు నాయకత్వం వహిస్తున్నారు. ముద్రా యోజన ఇచ్చిన ఆర్థిక భరోసాతో భోపాల్కు చెందిన లవకుష్ మెహ్రా సర్వెంట్ స్థాయి నుంచి ఎంటర్ప్రెన్యూర్ స్థాయికి ఎదిగాడు. 2021లో 5 లక్షల ముద్ర తీసుకున్న లవకుష్ తొలి ఏడాదే 12 లక్షల నుంచి 50 లక్షల టర్నోవర్ సాధించాడు. అనేక మందికి ఉపాధి కల్పించాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లవకుష్ కృషిని ప్రశంసించారు. ముద్రా యోజన పథకం దేశంలో ఉద్యోగాలు కూడా సృష్టించిందనడానికి లవకుష్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని కొనియాడారు. గుజరాత్లోని భావనగర్కు చెందిన 21 ఏళ్ల ఫైనల్ ఇయర్ మెకాట్రానిక్స్ స్టూడెంట్ కేవలం 2 లక్షల ముద్రా లోన్తో ఆదిత్య టెక్ ల్యాబ్ పేరుతో ఓ సంస్థనే నడుపుతున్నాడు. 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ప్రోటోటైపింగ్ సేవలను అందిస్తున్నాడు. ప్రతిరోజు కాలేజీకి వెళుతూనే వారాంతాల్లో టెక్ ల్యాబ్ను నిర్వహిస్తూ నెలకు 30 నుంచి 35 వేలు సంపాదిస్తున్నాడు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సక్సెస్ స్టోరీలను మోదీతో పంచుకున్నారు. ఆర్థికంగా మరొకరిపై ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలదొక్కున్న పలువురు మహిళల విజయగాథలు విని మోదీ సంతోషించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తాను సాధించిన విజయం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక పూట తింటే మరో పూట తిండి ఉండేది కాదని, ముద్రా లోన్ వల్ల నేడు స్వయం ఉపాధి పొందుతున్నానంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఢిల్లీకి రావడానికి తాను తొలిసారి విమానం ఎక్కినట్లు చెప్పిన ఆ మహిళ తన విజయవానికి ప్రధాని మోదీయే కారణమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇలా కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన ముద్రా యోజన లబ్ధిదారులు ప్రధాని మోదీతో తమ విజయగాథలను పంచుకున్నారు.
వారి సక్సెస్ స్టోరీలు విని ఆనందించిన మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం అంటే మీరు పత్రికలో చదువుతున్నట్లు ధనవంతుల కోసం పనిచేసే ప్రభుత్వం కాదన్నారు. ధనవంతులు తీసుకున్న మొత్తం రుణాలు కలిపిన ముద్ర యోజన కింద అందించిన 33 లక్షల కోట్లకు సమానం కావన్నారు. ముద్రా యోజన లబ్ధిదారులు వికసిత్ భారతవనికి నిజమైన రూపశిల్పులు అంటూ కొనియాడారు. ప్రధానమంత్రి ముద్రా యోజన భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ముద్ర వేసిందో 10 ఏళ్ల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకుల నుంచి అవసరమైన వారికి ఎలాంటి తనఖా లేకుండా 20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. ఈ పథకం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 52,37 లక్షల అప్లికేషన్ల ద్వారా 33,65,000 కోట్ల విలువైన రుణాలు మంజూరు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో 20% కొత్త వ్యాపారులకే అందించారు. లబ్ధిదారుల్లో 70% పైగా మహిళలు కాగా 50% రుణాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకి కేటాయించారు. గతంలో 40,000గా ఉన్న సగటు రుణ మొత్తం ఇప్పుడు 1,05,000 రూపాయలకు పెరిగింది. ఈ పథకం ఎన్పీఏ అంటే నిరర్ధక ఆస్తి నిష్పత్తి 2.21% పడిపోయింది. వివిధ విభాగాల కింద లబ్ధిదారులకు కేంద్రం ముద్రా లోన్లు అందిస్తుంది. శిశు పథకం కింద 50,000 వరకు రుణం అందిస్తుంటే టీనేజర్లకు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం మంజూరవుతుంది. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన తరుణ్ ప్లస్ విభాగాల కింద 5 లక్షల నుంచి 20 లక్షల వరకు అత్యంత తక్కువ వడ్డీకి రుణం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముద్రా యోజన ఎంత గొప్పగా విజయవంతమైందో చెప్పడానికి ఈ పథకం కింద ఇటీవల తీసుకొచ్చిన తరుణ్ ప్లస్ విభాగమే నిదర్శనం. గత ఏడాది జులైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ముద్రా యోజనకు చెందిన తరుణ్ ప్లస్ విభాగం కింద అందిస్తున్న రుణాల పరిమితిని రెట్టింపు చేసి 20 లక్షలకు పెంచారు. బడ్జెట్ అనంతరం తరుణ్ ప్లస్ పథకాన్ని 2024 అక్టోబర్ 25న నోటిఫై చేశారు. తరుణ్ ప్లస్ నోటిఫై చేసిన కేవలం 4 నెలల్లోనే ఏకంగా 25,000 మందికి రుణాలు మంజూరయ్యాయి. 2024-25లో కేవలం 4 నెలల్లోనే ఈ ఘనత సాధించినట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. 24,557 మంది లబ్ధిదారులకు 4 నెలల వ్యవధిలో 3,790 కోట్ల మేర నిధులు అందించినట్లు చెప్పారు. ఎస్సీబీ, ఆర్ఆర్బీ, ఎస్ఎఫ్బీ, ఎన్బిఎఫ్సి, ఎంఎఫ్ఐ వంటి ఆర్థిక సంస్థలు ముద్ర యోజన కింద రుణాలు మంజూరు చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేత విషయంలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ఓ గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం ముద్ర యోజన పథకాన్ని కీర్తించాయి. గత ఏడాది మేలో అవుట్కమ్స్ ఆఫ్ మోడినోమిక్స్ 2014-24 పేరుతో ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ ముద్ర యోజన పథకాన్ని కీర్తిస్తూ గణాంకాలతో కూడిన కథనాన్ని అందించింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా పలు సందర్భాల్లో ముద్ర యోజన పథకాన్ని కీర్తించింది. ముఖ్యంగా మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడింది. ముద్ర యోజన అందించిన ఆర్థిక చేతుతో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మహిళల నేతృత్వంలోని అనేక ఎంఎస్ఎంఈలు ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. కుటుంబాలను ఆర్థికంగా నిలబెడుతున్నాయి. ఆర్థిక సంస్థలే కాదు, ఆర్థికవేత్తలు సైతం ముద్ర యోజన పథకాన్ని కొనియాడుతున్నారు. వికసిత భారతవనికి ముద్ర యోజన నిలువెత్తు నిదర్శనమని, భారత ఆర్థిక స్వావలంబనకు దీనికి మించిన పథకం ఉండదని విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.